కడప జిల్లా పౌర్మామిలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ నందు అమాయకులైన పర్యాటకులను పట్టున పెట్టుకున్న ఉగ్రవాద ఉన్మాదాన్ని నిరసిస్తూ మృతులకు కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించడమైనది. ఆదివారం సాయంత్రం ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పౌర్మామిల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని, ఉగ్రవాదులను ఉరితీయాలని ముక్తకంఠంతో ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. గాంధీబొమ్మ సర్కిల్లో మానవహారం చేపట్టి కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. తదనంతరం నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని, శాంతి సంతోషాలతో వర్ధిల్లాల్సిన మన పిల్లల భవిష్యత్తును అలజడి, అశాంతిలోకి నెడుతున్న ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఒక్కతాటిపై ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు రమణారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, సర్పంచ్ యనమల సుధాకర్, చిత్తా రవిప్రకాష్ రెడ్డి, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మైనార్టీ నాయకులు రాజీవ్ భాషా, బీజేపీ నుండి రమణాచారి, జనసేన నుండి సిద్ధు, సిపిఐ నుండి పిడుగు మస్తాన్, ఆర్ఎస్ఎస్ నాయకులు బాలరంగయ్య, టీడీపీ సీనియర్ నాయకులు రామసుబ్బారావు, వివేకానంద ఫౌండేషన్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు సుబ్రహ్మణ్యం, చెన్నయ్య, కృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి, చంద్రశేఖర్, బాలరాజు, కృష్ణారెడ్డి, ఎక్స్ఆర్మీ వెంకటయ్య, మానవ హక్కుల సంఘం గంగన్న మరియు స్వచ్ఛంద సంఘాలు ప్రతినిధులు, పుర ప్రముఖులు, మహిళలు, విద్యార్థి సంఘాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తున్న పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తున్న పాకిస్తాన్.